మిత్రమా, తేనె తీయగా ఉంటుంది, కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు తండిగా ఉంటుంది, కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో ఎంతోమంది ఉంటారు, మంచిగా మాట్లాడతారు, కానీ మన కోసం ఎవ్వరూ రారు. మన బాధను మనమే భరించాలి మిత్రమా, మన బరువు మనమే మోయాలి. కాదంటారా? ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయనవసరమే లేదు, వాళ్ళే చెడిపోతారు మిత్రమా. అది ఎలా అంటే, చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది మిత్రమా. నీవు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థికవేత్త ఇంకెవ్వరూ ఉండరు. కేవలం జీతం కోసం పనిచేయడం మొదలైందంటే మెదడు పనితీరు లోపించడం ప్రారంభమైనట్లే మిత్రమా. కోరుకోవడంలో నీ స్వార్థం గెలుస్తుంది, అలాగే కోల్పోవడంలో నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడచ్చని చాలామంది అంటూ ఉంటారు, కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. కాదంటారా? ఒకటి గుర్తించుకో మిత్రమా, కాలం మనది కానప్పుడు ఎంగిలి విస్తరాకు కూడా ఎగిరెగిరి పడుతుంది. మౌనంగా ఉండడమే ఉత్తమని గుర్తించుకో మిత్రమా. ఈ ప్రపంచంలో నిజాలు మాట్లాడేది ముగ్గురే. 1 చిన్నపిల్లలు, 2 తాగుబోతులు, 3 కోపంలో ఉన్నవారు. అర్థమైందనుకుంటా. అవసరం ఇది ఎంత బలమైనదంటే కొన్నిసార్లు దెయ్యాలను కూడా పూజించేలా చేస్తుంది, కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. అవునా మిత్రమా? డబ్బుతో నువ్వు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు, కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పరుపు కొనవచ్చు, కానీ నిద్రను కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బుతో నువ్వు పదవిని కొనవచ్చు, కానీ గౌరవాన్ని కాదు మిత్రమా. మనం వెతికితే దొరికేదే నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేదే నిజమైన ప్రేమ. అర్థమైందనుకుంటా. మనకు ఎంత ధనం ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే కదా. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే కదా మిత్రమా. ధనం ఉందని దారి తప్పబోకు, గుర్తింపు ఉందని గుడ్డి పనులు చేయబోకు నిస్తమా. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం, ఈ 2 ఈ క్షణం మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు మిత్రమా, కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు నేస్తమా. ఇంట్లో నాన్నను చూసి నేర్చుకో, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మను చూసి నేర్చుకో, ఓర్పు లేకుండా బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకో, ఇంట్లో కళకు రూపం అమ్మాయి అని. తమ్ముడిని చూసి నేర్చుకో, అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు నీ కుటుంబాన్ని చదువు మిత్రమా. ఆ సిలబస్ చాలా అందంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. తప్పు చేసి తమది గెలుపని వాదించే వారికి ఎప్పుడు ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరంతే. మనం ఇష్టపడే వాళ్ళ ముందు మన తప్పులను ఒప్పుకుంటాం, ఎందుకంటే వాళ్ళు మనల్ని క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. కాబట్టి మిత్రమా, అలాంటి వారిని అర్థం చేసుకోండి, వదులుకోకండి. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేదే కాదు. రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతోనే ఉన్నారు. కాదంటారా? అమ్మ మనకి జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకి జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు మిత్రమా. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వినా రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి మిత్రమా. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ.
నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ, స్నేహానికి సన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ కాదంటారా? డబ్బు మనశ్శాంతిని ఇవ్వదని ఏ పేదవాడు చెప్పలేదు. అలాగే మనశ్శాంతిని ఇవ్వని డబ్బు కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా ఉండలేడు. అర్థమైందనుకుంటా. పొలానికి పురుగు పడితే మందు ఉంది, కానీ మనసుకు పురుగు పడితే ఏ మందు లేదు మిత్రమా. అలాగే నిజాన్ని అబద్ధంలో పెట్టి దాయొచ్చు, కానీ బాధను గుండెల్లో పెట్టి దాయలేము. నిండు వాగికి గండి పడినట్లు పైకి పొంగుతూ వస్తుంది. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తించుకో నేస్తమా, ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు. అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయతలను ఆప్యాయతలను కోల్పోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోవద్దు మిత్రమా. హోదాల వేటలో పడి మీ హోందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే మీరు గుడిసెలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే అన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది కాదంటారా? నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా ఎవరి భజన చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి మిత్రమా. నీవు ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే. కానీ నీ వ్యక్తిత్వాన్ని అందంగా మార్చుకో, అదొక్కటే చివరి వరకు నీతోనే ఉంటుంది మిత్రమా. ఆశల అదుపులో ఉంటే రాతి నీళ్ళ మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కానీ కోరికలే గుర్రాలైతే పట్టు పాన్పు కూడా ముళ్ళై గుచ్చుకుంటుంది. కాస్త ఆలోచించనేస్తమా. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో, ఏమి జరిగినా మన మంచికే అని. మిత్రమా, నీతిమంతుడు కష్టమనే ఒక్క దారి నుంచే తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. కానీ అవినీతిపరుడు అక్రమదారుల్లో వెళ్ళి చివరకు తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రమా. మంచి దారిలో నిజాయితీగా ఉండడం అది చాలా మంచిది. మిత్రమా, జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడు రాడని తెలుసుకో. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలువలేడని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలువదని తెలుసుకో మిత్రమా. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేదని తెలుసుకో మిత్రమా. అవినీతి సులువైన, నిజాయితీ విలువైనదని తెలుసుకో నేస్తమా. డబ్బు మంచి మిత్రులు కూడా శత్రువులు చేస్తుంది, శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తుంది. అందుకే డబ్బుతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవ్వరిని ఎప్పుడూ అతిగా నమ్మకు మిత్రమా. అలాగని ఎవ్వరిని పూర్తిగా నమ్మకుండా ఉండకు. అర్థమైందనుకుంటా. మిత్రమా, మోసం చేసే మగాడి కంటే మోసం చేసే స్త్రీ చాలా ప్రమాదకరం. ఒక మగాడు సరదా కోసం మోసం చేయవచ్చు, ఎందుకంటే అతను స్త్రీ శరీరాన్ని మాత్రమే కోరుకుంటారు. కానీ ఒక స్త్రీ మోసం చేసినప్పుడు ఆమె దాన్ని తన హృదయంతో, ఆత్మతో చేస్తుంది. ఆమె నిన్ను ప్రేమించడం మానేస్తుంది. మోసం చేసేందుకు ఆమెకు ఎలాంటి విచారం ఉండదు. ఇది కొంతమంది ఆడవాళ్ళకి మాత్రమే మిత్రమా. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.